మావోయిస్టుల ఇలాకాలో పాగా వేసిన పోలీసులు కర్రెగుట్టలో వెలిసిన సిఆర్పిఎఫ్ క్యాంపు పోలీసుల అధీనంలోకి వచ్చిన మావోయిస్టు రహిత భారత్ లక్ష్యం వైపు అడుగు సిఆర్పిఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. దశాబ్దాలుగా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా వారి ఆయుధ కర్మాగారాలకు ముఖ్య నాయకులకు షెల్టర్ జోన్గా ఉన్న ములుగు జిల్లా వెంకటపురం మండలంలోని కర్రెగట్టు అటవీ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంలో భాగంగా వెంకటాపురం మండలం పామునూరు గ్రామ పరిధిలోని కర్రెగుట్టలపై నూతనంగా ఎఫ్పిఓబిఎస్ క్యాంప్ను ఇంకా 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్ను సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది దేశ భద్రతా చరిత్రలో ఒక గొప్ప రోజని అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో మురుమూరు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన కేవలం 2 నెలల వ్యవధిలోనే దుర్భద్యమైన కర్రెగుట్టలపై పట్టు సాధించి ఈ రెండో క్యాంపును ఏర్పాటు చేయడం విశేషమని ఆయన కొనియాడారు. ఈ బేస్ క్యాంపు ఏర్పాటు వెనుక అధికారులు, ఇంజనీర్ల అలుపెరుగని కృషి దాగి ఉంది. వాజేడు మండలం మురుమేరు బేస్ క్యాంప్ నుండి కర్రెగుట్టల వరకు సుమారు 8.3 కిలోమీటర్ల మేర దట్టమైన అటవీ ప్రాంతంలో రహదారిని నిర్మించారు. భారీ యంత్రాలు, క్రేన్ల సహాయంతో గుట్టలపై విశాలవంతమైన రహదారిని నిర్మించడానికి అధికారులు సుమారు 50 రోజుల పాటు అహోరాత్రులు శ్రమించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు బలగాల రాకపోకలు సులభతరం కావడమే కాకుండా మావోయిస్టుల కదలికలకు అడ్డకట్టి పడింది. బేస్ క్యాంప్ ప్రారంభం అనంతరం ఐజీ విక్రమ్ పామునూరు గ్రామస్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా డోలి తడపాల విద్గుగా మరిన్ని రహదారులు నిర్మించి బేస్ క్యాంపులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మావోయిస్టుల ముఖ్య క్యాడర్ ఇప్పటికే లొంగిపోయారని, ప్రస్తుతం కొన్ని చిన్న పార్టీలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వారు కూడా తెలంగాణ పోలీసులు పిలుపునిచ్చి పోరు కన్నా ఊరు మిన్న కార్యక్రమం ద్వారా లొంగిపోయాయి. ప్రభుత్వం కల్పిస్తున్న పునర్వాసాన్ని అందిపుచ్చుకొని జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. కర్రెగుట్టల నుంచి పలు గ్రామాల దిశగా రహదారి పనులు చకచక కొనసాగుతుండటంతో స్థానిక గిరిజన గ్రామాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు ప్రభుత్వ పథకాలు నేరుగా తమ దరికి చేరుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల రాకతో భద్రతాభావం పెరిగిందని, కర్రెగుట్టల ఇకపై మావోయిస్టుల స్థావరాలుగా కాకుండా అభివృద్ధికి కేంద్రాలుగా మారుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా కూడా మావోయిస్టులు అందరూ కూడా ఇప్పటికే చాలామంది కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు. సో చాలామంది వీళ్ళు ఏదైతే ఇప్పుడు భారత్ చెప్తా ఉందో దాంట్లో మెయిన్గా ఏంటంటే మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యంలో భాగంగా వీళ్ళు క్యాంప్ని చేసుకున్నారనమాట.